సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా. అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? ఆహా, నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? ఏంటా లుక్కు? చంపడానికే వెళ్ళాను, కానీ ఈలోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేవి స్టూపిడ్ కాదు. ఓ మరి ఆఫీస్లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు. అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ యు సీరియస్? యప్. మంచిదేగా, ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యూ లేటర్? యా షూర్ షూర్. రచన, హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం? క్రైమ్ సినిమా. అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్లో రెడ్ డ్రెస్ లో ఉంటుంది. నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డ్రెస్. హలో, అడ్రస్ రాసుకో. పేరు సుందర్, వెహికల్ రెడ్ గ్లామర్, ఫ్లాట్ నెంబర్. వన్ సెకండ్. టెల్ మీ టైం ఎంత? 11:30 మేడం. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి. Your phone? సారీ. ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మన ఇద్దరికి మంచిది. అబ్బా, ఎప్పుడు అయిపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు. క్రైమ్ లేదు, థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి? అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు, భూతాల మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు. ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని, క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఏయ్! ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? What do you mean? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్. నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య. ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా?
అంటే స్పెషల్గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? Huh? బట్ యు రియలీ డూ లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది. క్రైమ్ రిపోర్టర్ని కదా. ఆ, మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? మ్హూ. ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. ఆహా, అలాగా. ఐ గెట్ గోయింగ్ రచన. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. హలో ఆగమ్మా. ఇట్రామా. ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడుంది? అది నా ఫ్లాటే. ఓ ఒక్క నిమిషం ఉండమ్మా. సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. రచన అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా, ఏ అత్తలా? ఓ, అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నే- నేను థియేటర్లో ఉన్నాను సార్. సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరత్నో? సార్ ఏం కావాలి మీకు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరతనో? నా ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సార్ ఇవన్నీ మీకెందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్లో చెప్తా ఇవన్నీ. సార్ నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్కి వచ్చేసారు, చూసుకోండి. మేము రాంగా? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్గా బండెక్కు. అనవసరంగా గొడవ చేసావనుకో, చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్లో వాట్సాప్లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు. సరేజమ్మా, బండెక్కించు. సార్ రామరా రామరా రా రా సార్ సార్ నేను చెప్పేది వినండి. ఏం కాదు. సార్, ప్లీజ్ లిసన్ టు మీ, సార్. సార్ ఆ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి, స్టేషన్కి వస్తున్నాం. సరేజమ్మా, సార్. ఆ ఫోన్ తీసుకోండి. హలో సార్, సార్ ప్లీజ్ సార్. ఆదిత్య ఆఫీస్, వన్ వీడే కాల్ నా సార్, బాయ్ ప్లీజ్ ఫ్రెండ్. సార్. వర్మ బాయ్స్ దగ్గర గొడవ జరుగుతుంది, పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి. The number you are trying to reach is currently switched off. అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్. గొడవ దేని గురించి? రోజు జరుగుతుందా? మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గాని కొట్టడం గాని చేస్తాడా? అయ్యో అదేం లేదు సార్. మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను. ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు. నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జాబా? ఏం జాబ్? ఎక్కడ అప్లై చేశారు? అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్. జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే. ఆలోపే అంతా జరిగిపోయింది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా. కమలా, దేవుడు కొంచెం వాటర్ తీసుకురా. తీసుకోమ్మా. లోపలికి వెళ్ళమ్మా. పదమ్మా పద. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఆ ఫైల్స్ పట్టరా. తాగమ్మా. సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈ అమ్మాయి సార్. అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ హస్బెండ్కి ఏమైనా అఫైర్ ఉందా? మీకు ఏమైనా తెలుసా? ఎందుకు అలా అడుగుతున్నారు సార్?
ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మీకు పరిచయం ఉందా? బాగా చూసి చెప్పండి. లేదు సార్. ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంటికి వెళ్ళా? ఎవరీవిడ? ఏంటి ప్రాబ్లం సార్? నాకేం అర్థం కావట్లేదు. మీరు అడిగింది ఈ అమ్మాయి. అయ్యో. చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమ్మా, ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. ప్రభా, ఏమో లోపల తీసుకెళ్ళు. పదా. అయ్యో. రామా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. హోటల్ అటు కాదు, ఇటు కూర్చో. ప్రభా సార్. ఎవరు? సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి. ఓ సార్. ఏం చేస్తున్నావు? కేస్ ఫైల్స్ రెడీ చేస్తాను సార్. తర్వాత చూడొచ్చు, రా. అది సార్, సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏ సుందర్ సార్? ఆ రిజిస్ట్రేటి. ఈ పేరు, ఫోన్ నెంబర్ నీవేనా? అవును సార్. మధ్యాహ్నం 11:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి? మాకేం తెలియదు అనుకున్నావా? ఆ ఫోటో ఇటు చూడు. ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్. ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపావు అతన్ని? సార్ నేను చంపలేదు సార్. అతని ఇంటికి వెళ్ళాను, డోర్ బెల్ కొట్టాను, రెస్పాన్స్ లేదు, తిరిగి వచ్చేసాను సార్, అంతే సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు, అంతేనా? నేనెందుకు చంపుతాను సార్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చంపావని. సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను. అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏంటా స్టోరీ? దానికి సుందర్కి ఏంటి సంబంధం? అది చెప్పు. సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్. ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి. వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్. దానికి సుందర్కి ఏంటి సంబంధం? ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్, అంతే సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు, అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు, అంతేనా? ఎస్ సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు? ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు. ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్. సుందర్ నెంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్. నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా. ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఇరుక్కుంటావు. దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్. సిల్లీ కాకపోతే ఏంటి? నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు, అందుకే అతను చంపేశావు, అంతేనా? సార్ అతని ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి, అంతే. డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి? సార్ నడి రోడ్లు బండి ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైడర్ ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్? సివిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా? వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్. హలో సార్, ఆ కేసే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి. మార్నింగ్ దాకా టైం ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తాం. సార్ నాయక్, నా త్వర. సార్ కాశీ, బండిది. కుమార్, బ్యాగ్ తీసుకురా. నాయక్ సార్, ఇప్పటికే లేట్ అయింది. నైట్ ఫుల్గా వర్షం వచ్చేలా ఉంది. ముందు ఆ అమ్మాయిని రిమాండ్ హోమ్కి పంపించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం. రిమాండ్ ఉంది సార్, ఇంటికి పంపించేద్దాం. వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్, బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీఏ ఆఫీస్ వర్కర్. కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు, అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు. ప్రభాకర్, మీరు పని చేయండి. మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి తెప్పించండి. అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి. అలాగే సార్. అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి. ఐల్ డూ ఇట్ సార్.
ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాణాలు డోంట్ వరీ సార్ తీస్తున్నా ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ రండి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు బయలుదేరని చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని. నాకేం సంబంధం లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఓకే వచ్చేస్తా. నాయక్ సార్ ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పేది నాకు నిజం అనిపిస్తుంది సార్. ఆ అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం, అదే టైంలో సుందర్ చనిపోవడం, ఇట్ ఆల్ లుక్స్ లైక్ కోఇన్సిడెన్స్ ఫర్ మీ. కోఇన్సిడెన్సో కాదో ఎవరికి తెలుసు. ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్. సరే ఆ రిమైండ్ హోమ్ పంచు, నేను మార్నింగ్ వస్తా. సరోజమ్మ సార్ రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి. నైట్ టైం అక్కడే ఉంచాలి. సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి? మీరైనా చెప్పండి సార్. నువ్వు కూర్చో. సరోజమ్మ మీరు వెళ్ళండి. సార్ ఈ టైంలోనా? బాగా లేట్ అయింది సార్, బయట కూడా వర్షం పడుతుంది. తెలుసు సరోజమ్మ, కానీ మనం ఏం చేయలేం. చెప్పించేయండి ప్లీజ్. అలాగే సార్. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను అన్నీ చెప్పాను కదా సార్. కూర్చోండి. మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వీ కాంట్ హ్యావ్ యూ హియర్. అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్, నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్? అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యూ ఆర్ ఎ సస్పెక్ట్. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. దెర్స్ బిన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్. సార్ నా దగ్గర సుందర్ ఒక్కటిదే కాదు, ఇంకో 10 మంది అడ్రస్లు ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఇది చూడండి సార్, ఇవే ఆ 10 మంది అడ్రస్లు. చూడండి, ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్. వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్. హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అంతే. వే లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్. ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా, తనెవరు? తనెందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి? నేను చూసినప్పుడల్లా అతను అక్కడే ఉంటాడు. ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను 100 రూపీస్ ఇస్తానని చెప్పాను, అంతే సార్. సో ఈ 10 మంది నంబర్లు మీకు అతనే ఇచ్చాడా? ఎస్ సార్. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా? నో సార్, సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు? ఐ మీన్ వైస్ ఉందా? వాట్స్ ద రీజన్? అది చెప్పండి. అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది. టైం లేక ఫాలో చేయడం కుదరలేదు, అందుకే. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా? అఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ. ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు. ఓకే, వెయిట్ చేయండి. ఈ అడ్రస్కి సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో కనుక్కోండి. ఓకే సార్. డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. చక్రి సార్, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి. మేక్ ఇట్ క్విక్. ఓకే సార్. ఓకే ప్రభా సార్, రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళండి. అక్కడ తను ఒక ముస్తాతను చూపిస్తుంది. జస్ట్ గో బ్రింగ్ హిమ్ నౌ. సార్ వర్షం బాగా పడుతుంది సార్, చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేద్దాం. ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా, అసలే పాప అమ్మాయి. లెట్స్ హెల్ప్. టైం అవుతుంది, త్వరగా. ఓకే సార్. నారాయణ బండి తీయమని చెప్పు. పదండి. AP05 EA2162 బండి నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఏమో ఒక్కసారి చెప్తారా? అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్. డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి.
థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్నాడు? అక్కడ మెట్ల దగ్గర. కాశీ వెళ్ళి చూడు. ఏడి ఇక్కడే ఉంటాడన్నావు? నేను ఎప్పుడు అతని ఇక్కడే చూస్తాను సార్. హలో సార్, ఇక్కడికి వచ్చాం. ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్. ఈ అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్. ప్రభా బీ మో పేషెంట్. చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఓకే సార్.